హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం మూవీ టీం అయితే పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్లాన్ అయితే చేస్తుంది. సెప్టెంబర్ 25 అఖండ తాండవం రిలీజ్ డేట్ పక్కాన. సెప్టెంబర్ 25 దసరా ఫెస్టివల్లో ఇంకే మూవీ రిలీజ్ కాబోతుంది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అఖండ మూవీ అనేది ఒక సపరేట్ మూవీ, ఒక డిఫరెంట్ జోనర్తో వచ్చి నందమూరి బాలకృష్ణ కెరీర్ ట్రాక్ను ఒక జెట్ స్పీడ్లో దూసుకెళ్లేటట్టు చేసింది. మొదటి భాగం అఖండ తాండవం. ఆ మూవీ తర్వాత ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. అఖండ మూవీకి సీక్వెల్ అఖండ తాండవం అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో, నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ అయితే కేటాయించింది. బోయపాటి, తమన్, నందమూరి బాలకృష్ణ ఈ కాంబినేషన్ అంటే బాబ్కా కాంబినేషన్. ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కంటెంట్ కానీ, మాస్ను ఒక రేంజ్లో కిక్కించే కాంబినేషన్. ఈ కాంబినేషన్ అన్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఉండబోతుందంట. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండే అవకాశం ఉందంట. ఓవర్సీస్లో మాత్రం బాలకృష్ణ కెరీర్లోనే డబుల్ రికార్డ్ రేంజ్లో బిజినెస్ అయితే జరుగుతుందంట. ఇక నార్త్లో మాత్రం ఈ మూవీ భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగే అవకాశం ఉంది. అఖండ రిలీజ్ టైంకి అయితే ఇండియా మొత్తం ఎక్కడ చూసినా కానీ నందమూరి బాలకృష్ణ అఖండ గెటప్లో ఒక సపరేట్ లుక్ ఉంటుందంట. ఆ స్టైలిష్ లుక్ అఖండ తాణం, రుద్ర తాణం లాగా ఇండియా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా కానీ, ఢిల్లీ వెళ్ళినా, ముంబై వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ అఖండ తాండవం హోల్డింగ్ అనేది ఆ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారంట. భారీ కటౌట్స్ ఎక్కడ చూసినా అఖండ ప్రమోషన్. మూవీ టీం అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అఖండ తాండవ్ మూవీని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నదంట. భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ అయితే జరుగుతుంది అనే మాట చాలా బలంగా వినబడుతుంది. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. ప్రమోషన్కి అయితే నార్త్ నుంచే చాలా బలంగా ప్లాన్ చేశారంట. 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నెవర్ బిఫోర్ ఆంధ్ర ఆ రేంజ్ లో జరిగే అవకాశం ఉందంట. ఇక బాలకృష్ణ అఖండ మూవీకి ఉన్న క్రేజే వేరు. ఇంకా ఆంధ్ర సైడ్ కానీ సీడెడ్ ప్రాంతంలో పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ పబ్లిక్ ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కదా. అలాంటి ఫ్యాన్ బేస్, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటారు, అక్కడ పెట్టే అవకాశం ఉంది. ఏదైనా కానీ మూవీ టీం అయితే ప్రతి అవకాశాన్ని ఎక్కడ వదులుకోకుండా భారీ ప్రమోషన్ అయితే రిలీజ్ టైంకు ఇండియా మొత్తం ఎక్కడ వచ్చినా హోల్డింగ్ అఖండ తాండవం ఇదే ప్లాన్ చేస్తున్నారంట. ప్రీ సాంగ్స్ అయితే నెక్స్ట్ మంత్ నుంచే ప్రమోషన్ చేయబోతున్నారు. అఖండ తాండవం రుద్రావతారం లాగా కానొస్తుంది, అదే మాట చెప్తున్నారు. ఇండస్ట్రీలో షూటింగ్ లో పాల్గొన్న వాళ్ళు చాలా మంది అయితే వెయిటింగ్ నెవర్ బిఫోర్ నందమూరి బాలకృష్ణ కెరీర్ రిలీజ్ కానీ, ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ, ప్రతి ఒక్కటి ప్రమోషన్ కానీ ఆ రేంజ్ లోనే భారీ స్థాయిలో మూవీ టీం అయితే ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ పక్కాన. గత 2-3 రోజుల నుంచి సెప్టెంబర్ 25 ఉందా లేదా, మళ్ళీ ఓజీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఓజీ రైట్స్ తీసుకుంటున్నారు, వచ్చే అవకాశం ఉందా, కొద్దిగా కన్ఫ్యూజన్ లో అయితే వినపడుతుంది. లేనే లేదు, 100% సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ కి షూటింగ్ పక్కగా ఆ లైనప్ మీదనే వెళ్తుందంట. ఓజీ 100% పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది. సెప్టెంబర్ మంత్ లోనే చిరంజీవి విశ్వంబర వచ్చే రిలీజ్ ప్లాన్ అయితే జరుగుతుందంట. దసరాకు అక్టోబర్ 2 లేకపోతే అఖండ కంటే 2 వీక్స్ బిఫోర్ విశ్వంబర అయితే ప్లాన్ అయితే జరుగుతుందంట. నాకు తెలిసి సెప్టెంబర్ 2nd వీక్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అఖండ కంటే 2 వీక్స్ బిఫోర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే దసరా రోజు రిలీజ్. ఈ 2 డేట్ లో ఏదో ఒకటి చిరంజీవి సినిమా వచ్చే అవకాశం ఉందంట. మొదటి భాగంలో సెకండ్ గెటప్ కూడా ఫార్మర్ మురళి క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా పేలిందో, ఇంకా సాంగ్స్ జై బాలయ్య సాంగ్స్ ఎంత ఊపు తీసుకొచ్చిందో. దీంట్లో నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి సాంగ్స్, అది ఏ రేంజ్ లో అలరిస్తుందో. నెక్స్ట్ మంత్ అయితే ఒక రేంజ్ కిక్కే ఉండబోతుంది, ప్రమోషన్ స్టార్ట్ కాబోతుంది. అటు నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న ఇంకో కాంబినేషన్ గోపిచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణను చాలా స్టైలిష్ గా గోపిచంద్ మలినేని చూపెట్టబోతున్నాడు. అఖండ షూటింగ్ నుంచి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే, నందమూరి బాలకృష్ణ మేక్ ఓవర్ అయిన తర్వాతనే NBK 111 మూవీ స్టార్ట్ అవ్వబోతుందంట. ఎక్కడ గోపిచంద్ మలినేని కాంప్రమైజ్ అనేదే లేదు. బాలకృష్ణ అదే మేక్ ఓవర్ తో మళ్ళీ ఈ షూటింగ్ పాల్గొనే అవకాశమే లేదంట. టైం తీసుకొని గోపిచంద్ మలినేని ఫుల్ ప్లెజ్డ్ గా మేక్ ఓవర్ అయిన తర్వాత అభిమానులను దృష్టిలో పెట్టుకొని, అభిమానులను ఎలా అయితే ఊహించుకుంటారో బాలకృష్ణ లుక్ అంతకు మించి ఉండేలా గోపిచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నాడు అంటే ఇది మాత్రం అభిమానులకు బూస్టప్పే. గతంలో కొందరు డైరెక్టర్ ఎలా ఉంటే అలా తీశారు, ఇప్పుడు డైరెక్టర్ ట్రెండ్ మారింది. బాలకృష్ణ కూడా ట్రెండ్ సెట్ చేసే రేంజ్ లో ప్రజెంట్ ఆ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు. అఖండ తాండవం ప్రతి ఒక్కటి భారీ స్థాయి.